గోవర్ధన ఈ ఆదికేశవుని తీసుకొచ్చి బంధించి, ఇక తనని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అయితే తనలో ఉన్న బాధ, అక్కసు, కోపం ఇవన్నీ తీర్చుకుంటాడనమాట. అయితే అంటాడు, "నీకు ఏముందనిరా ఇంత రెచ్చిపోతున్నావు" అని ఆదికేశవుని అడుగుతూ ఉంటాడు. అయితే ఈలోపు వెనక నుంచి మొత్తం బుజ్జి చూసేస్తాడనమాట ఈ విషయాలన్నిటిని కూడా. చూసేసి ఎలాగైనా నాన్నని కాపాడాలనుకుంటాడు. అయితే ఆదికేశవ్ అంటాడు, "నా వెనకాల ఎవరో ఉన్నారని, నా వెనక ముందెవరో ఉన్నారని నేనేమి చేయను. నేను ఖచ్చితంగా నేను నా ధైర్యంతోనే నేనుంటాను" అని అంటే బాగా చావచితక బాదుతాడనమాట గోవర్ధన ఆదికేశవుని. ఆదికేశవుని బాధేసరికి ఇక ఆదికేశవ్ స్పృహ కోల్పోతాడు. ఎందుకంటే నీరసం వచ్చేసి. ఎందుకంటే ఫుడ్ లేదు పాపం. పిచ్చి కొట్టుడు కొడతాడు. అంతకు మునుపు నుంచే బాధల్లో ఉన్నారు. అయితే ఇక వీడికి ఫుడ్ కూడా పెట్టకండి. రేపు బోనాల్లో ఇచ్చేస్తారు. వీడిని బలి ఇచ్చేస్తారు అని అంటుంటాడు. అయితే వాళ్ళ నాన్నని అలా చావ చితకబాదుతుంటే బుజ్జి వచ్చి ఏడుస్తూ ఉంటాడనమాట. అంటే బుజ్జి అదంతా తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ఏం చేయాలి? మా నాన్నని ఎలా కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉంటాడనమాట. అయితే ఈలోపు అక్కడికి వైశాలి వస్తుంది. వైశాలి వచ్చి ఏంటి ఏం జరిగింది అంటే, మా నాన్నని మీ నాన్న వాళ్ళు తీసుకొచ్చేసారు. బంధించేశారు అని అంటే, అది మా నాన్నకి చెప్పొచ్చు కదా! విడిపించేస్తారు కదా! అంటే, నేను చెప్పలేను. మా అమ్మ ముందు, మా చెల్లి ముందుకు వెళ్ళే నేను, మా నాన్న ముందు నా మొహం నేను చూపించలేను అంటే, అదేంటి అలా అంటున్నావు? మీ నాన్నగారే కదా! అంటే, అవన్నీ నేనిప్పుడు చెప్పలేను. దయచేసి నన్ను అర్థం చేసుకో అంటాడు. ఎవరు? బుజ్జి. అయితే వైశాలి అంటుంది, సరే నీ ఇష్టం. ముందు మీ నాన్నగారికి తిండి పెట్టు. ఆయన బాగా నీరసంగా ఉన్నారు అంటే, సరే అని ఫుడ్ తీసుకొస్తే వీడేం చేస్తాడు? మంకీ క్యాప్ వేసేసుకుంటాడు ఈ బుజ్జి. వేసుకుంటే ఇదేంటి ఈ మంకీ క్యాప్ వేసుకున్నావు దొంగలాగా అంటుంది. అంటే అదంతా అంతే, నేను మా డాడీకి మొహం చూపించలేను అని చెప్తే, సరే పద నేను అక్కడున్న మా రౌడీ వాళ్ళని నేను డైవర్ట్ చేస్తాను మాటలతో. నువ్వేమో పక్క నుంచి వెళ్ళిపో తలుపు తీసుకుని అంట. సరే అని ఆ పిల్ల డైవర్ట్ చేస్తూ ఉంటుందనమాట. ఏంటమ్మా చిన్నమ్మ గారు వచ్చారు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. అలాగా ఈ వైశాలి పాపం చాలా హెల్ప్ చేస్తుంది. ఈ ఈ వీళ్ళందరేమో మాటల్లో పడతారనమాట. అంటే ఓనర్ గారి కూతురంటే మాటలే కదా! ఈలోపు వచ్చి ఆదికేశవ్ భోజనం పెడుతుంటే ఆదికేశవ్ అంటాడు, ఎవరు నువ్వు అంటే, ఆ వివరాలు మీకు అనవసరం. మీరు ముందు తినండి. నీరసంగా ఉన్నారని చెప్పేసి పెడుతూ ఉంటాడనమాట. పాపం తింటాడు నీరసంగానే. అయితే ఇక ఆహ్, ఎందుకో ఆదికేశవుకి డౌటొస్తుంది. బుజ్జి కళ్ళు ఎలా అయినా పెంచిన తండ్రి ఆ మాత్రం తెలీదా? వీడు గుర్తుపట్టలేరు గానీ, కన్న తండ్రిని వాడు గుర్తుపెట్టాడు పాపం. అందులోనూ మల్లికలాగా పెంపుడు తండ్రి కూడా కాదు. బుజ్జిని కని పెంచిన తండ్రి కూడా. అయితే ఇంకా బుజ్జి, బుజ్జి అని అరుస్తుంటే షాక్ అవుతాడనమాట. కానీ బుజ్జిని కాదు అని తను వాదిస్తాడు. ఈలోపు ఏమవుతుందంటే బోనాల పండక్కి అటు రాజమణి ఫ్యామిలీ అంటే రాజమణి, మల్లిక, ఇటు ఇంద్రాణిను, రమ్య, ఇటు గోవర్ధన్, బుజ్జి వీళ్ళందరూ వస్తారనమాట. అయితే గోవర్ధన్ ఫ్యామిలీ ఏం చేస్తుందంటే ఈ వైశాలిను, బుజ్జి ఆగిపోతారు. వాళ్ళని గుడికెళ్ళి పంపించేసి వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ఆదికేశవ్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే ఆదికేశవుని కాపాడాలని చెప్పేసి ఇంటికి బయలుదేరతారనమాట. బుజ్జి కూడా దానికి ఓకే చేస్తాడు. ఎందుకంటే వైశాలి గనుక హెల్ప్ చేయకపోతే ఇంక బుజ్జి వాళ్ళ నాన్నని కాపాడుకోలేడు. అయితే ఎలాగైనా సరే వాళ్ళ నాన్నని ఖచ్చితంగా కాపాడేది బుజ్జి, వైశాలిలే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.